హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సుమక్క 369. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రపంచం నలుమూలల నుండి ప్రతిరోజు కొన్ని కోట్ల కొలది భక్తులు తరలివస్తూనే ఉంటారు. తిరుపతి నుండి తిరుమల కొండపైకి రావడానికి కొంతమంది భక్తులు వాహనాల ద్వారా వస్తే, మరికొందరు కాలినడకన మెట్ల మార్గంలో వస్తుంటారు. అలిపిరి నుండి తిరుమలకు నడిచి వెళ్లే దారిలో ఉండే 7 కొండలలోని చివరి పర్వతమే నారాయణగిరి. ఈ చివరి కొండలోని మోకాళ్ళ మండపం నుండి కొండపైకి మెట్లు గల ప్రాంతాన్నే మోకాళ్ళ పర్వతం అంటారు. ఎంతో పవిత్రమైన సాలగ్రామ శిలతో నిర్మితమైన ఈ పర్వతాన్ని పాదాలతో ఎక్కడం మహాపాపమని భావించిన శంకరాచార్యుల వారు ఈ పర్వతాన్ని మోకాళ్ళపై ఎక్కారంట. అందుకనే అప్పటి నుండి ఈ పర్వతానికి మోకాళ్ళ పర్వతం అనే పేరొచ్చింది. మరి అన్ని మెట్లు మోకాళ్ళతో ఎక్కడం వీలు కాని వాళ్ళు మొదటి 11 మెట్లు కానీ, లేదా 9 మెట్లు కానీ, లేదంటే 3 మెట్లతో మోకాళ్ళతో ఎక్కడం సాంప్రదాయంగా వస్తుంది. ఈ అలిపిరి నుండి తిరుమల వెళ్ళే భక్తులకు మొదటగా వృషభాద్రి దర్శనం ఇస్తుంది. ఆ తర్వాత అంజనాద్రి, నీలాద్రి, గరుడాద్రి, శేషాద్రి, నారాయణాద్రి పర్వతాలు వరుస క్రమంలో వస్తాయి. మోకాళ్ళ పర్వతంతో కూడిన నారాయణాద్రిని ఎక్కిన తర్వాత శ్రీనివాసుడు కొలువై ఉన్న వెంకటాద్రి పర్వతం వస్తుంది. ఈ మార్గంలో మనకు పెద్దగా మెట్లు కనిపించవు. మొత్తంగా 3550 మెట్లు ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సుమక్క 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ.